మంచి సలహాలు ఇచ్చిండు. అంబుల్గా నేను దాన్ని ఆనర్ చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కాంగ్రెస్ పతనము, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు బీఆర్ఎస్ విజయం. రెండే విషయాలు క్లుప్తంగా వివరిస్తాను మీకు. ఇవాళ 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎమ్మెల్యేలు 64 మంది గెలిచారు రూరల్లో. మేము 39 మంది గెలిచాం మొత్తం తెలంగాణలో. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం, వరంగల్, నల్గొండ తీసుకుంటే మేము గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కటే. నల్గొండలో జగదీశ్వర్ రెడ్డి గెలిచారు, ఖమ్మంలో భద్రాచలం వెంకట్రావు గారు గెలిచారు, వరంగల్లో పల్లారాజేశ్వరి గారు గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ పతనం ఎట్లా స్టార్ట్ అయిందంటే నెక్ టు నెక్ వచ్చింది. వరంగల్ జిల్లాలో 1200 గ్రామ పంచాయతీలు ఉంటే మేము 600 గెలిచిన, వాళ్ళు 700 గెలిచారు. ఖమ్మం డిస్టిక్ లో దాదాపు మేము 370 గెలిస్తే వాళ్ళు 400 గెలిచారు. అంటే రూరల్లో కాంగ్రెస్ పార్టీ పట్టు పోయిందానికి ఇదే ఉదాహరణ. ఎందుకంటే 147 గ్రామ పంచాయతీ, 147 మున్సిపాలిటీలు హైదరాబాద్ కలుపుకుంటే దాదాపు 2 కోట్ల మంది ఇవాళ మున్సిపల్ ఓటర్స్ ఉంటారు. 1,56,00,000 మంది గ్రామ పంచాయతీ ఓటర్స్ ఉంటారు. 1,56,00,000 మంది ఓట్లు వేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి దాదాపు 3,800, 3,900 గ్రామ పంచాయతీలే. ఇవాళ 760 గ్రామ పంచాయతీలు బీజేపీకి వచ్చినాయి. దాదాపు 3,000 గ్రామ పంచాయతీలు మాకు వచ్చినాయి. ఇలా ఇండిపెండెంట్, ఇప్పటిదాకా వెంకటరెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం, ఇండిపెండెంట్లు కూడా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. నేను ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పతనం ఎట్లా స్టార్ట్ అయింది అనేదానికి ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపులే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పల్లెలు పట్టుకోమన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి. మరి పల్లెల్లో వాళ్ళు గెలవాలంటే దాదాపుగా వాళ్ళు ఇప్పుడు 8,000 పైచిలకు గెలవాలి. ఎందుకు 4,000 గెలిచిరు అంటే కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయిపోయింది. గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో తేలిపోయింది. రేపు వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా ఇంకా గుర్తులుంటాయి. మొత్తమే కనుమరుగైపోతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు తీసుకొచ్చిన స్కీములన్నీ ఫెయిల్ అయిపోయారు. ఇలా గ్రామ పంచాయతీలు ఎట్లా వెనుకబడ్డాయి అంటే పారిశుద్ధ్యం. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంది వేరే కదా. ఈ 2 దశల్లో కూడా మా సుపరిపాలన నచ్చి మేము ఇచ్చే సంక్షేమ పథకాలు, రేషన్ కార్డు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఇంకా ఏదో గ్యాస్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఇవన్నీ మేము చేస్తున్నాము, ఇవన్నీ నచ్చే ప్రజలు తీసుకుంటున్నారు. ఇంకా మేము గ్రామాల్లో ముందుకెళ్తాము, 3వ దశలో కూడా మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి మినిస్టర్ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్కీములన్నీ ఫెయిల్ అయినాయి. ఒకవేళ సక్సెస్ అయితే ఇప్పుడు జరిగిన 8,000 గ్రామ పంచాయతీల్లో వాళ్ళు 80% గెలిస్తే 6,000 గ్రామ పంచాయతీలు గెలవాలి. వాళ్ళు గెలిచింది 3,900, 4,000. మీరు చెప్పే 4,600 అనేది తప్పు. ఇండిపెండెంట్లీ కూడా దాంట్లో వేసుకుంటున్నారు, ఏకగ్రమైన కూడా దాంట్లో వేసుకుంటారు. అంటే దాదాపుగా 8,000 గ్రామ పంచాయతీలలో 50% కూడా రాలే, 40% కూడా రాలే. అంటే ఫెయిల్ అయిపోయినట్టే. నిజంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకుంటే వాళ్ళు 64 మంది ఎమ్మెల్యేలు రూరల్లో గెలిచారు, హైదరాబాద్ లో గెలవలే. అంటే రూరల్లో గెలిచినప్పుడు 80% గ్రామ పంచాయతీలు వాళ్ళు గెలవాలి కదా. అంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టే కదా. ఇలా మేము రూరల్ ఎమ్మెల్యేలు ఓడిపోయినా గ్రామ పంచాయతీలో మా సత్తా ఏందో, మా విజయకేతనం ఏందో ఎగిరేసినాం కదా. మేము ఒక జనగామ జిల్లా చూసుకుంటే జనగామ జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలలో హైయెస్ట్ కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ ఎక్కువ గెలిచింది. ఇలా గెలుపోవటంల గురించి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అంటే దాదాపుగా 77,500, 8,000 గ్రామ పంచాయతీలు రావాలి. వాళ్ళకి వచ్చినాయి ఇప్పుడు 4,000 లోపే వచ్చినాయి. నేను ఏమంటున్నంటే ఇదే ఉదాహరణ. ఇప్పుడు వెంకటరెడ్డి సార్ చెప్పింది, జయరాం సార్ చెప్పింది 100% వాస్తవం. కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయిపోయింది గ్రామ పంచాయతీ ఎలక్షన్లతో. ఇలా 12,700 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ నాయకులు చెప్తున్నది ప్రజల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంటే, ఈ 2 years పరిపాలన సంబంధించి ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటే, ప్రజలు స్వాగతించకుండా ఉండుంటే ఇవి కూడా రావు కదా. మాకు ఈ స్థాయిలో మమ్మల్ని గెలిపిస్తున్నారంటే ప్రజల ఆదరణ చూశారు, అభివృద్ధి చూశారు, బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తున్నారు. ఈ కుహానా కొంతమంది చెప్తున్న మాట అది. ఇలా 2018 లో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో 78% గ్రామ పంచాయతీ ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అప్పటి డేటా చూడండి, ఇప్పటి డేటా చూడండి. అప్పుడున్న సర్పంచ్ల డేటా చూడండి, ఇప్పుడున్న సర్పంచ్ చూడండి. అప్పుడు 3,000 గ్రామ పంచాయతీలు లేకుంటుండే. ఇలా తాండాలు కూడా గ్రామ పంచాయతీలు. గతంలో ఓటరు ఇట్లాగా అంటే స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈసారి ఏ ఓటరైనా సరే చాలా స్వేచ్ఛగా వచ్చి ఏ అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటే ఆ అభ్యర్థికి ఓటు వేసేంత స్వేచ్ఛ మేము ఇచ్చాము అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలతో మళ్ళీ ఇలాంటి బీఆర్ఎస్ కార్యకర్తలను చంపుకుంటూ మొత్తం దౌర్జన్యం చేసి పోలింగ్ బూతుల కాడ దౌర్జన్యం చేసి గెలుస్తుంది. ఆయన కూడా 50%, 40% రీచ్ కాలేకపోతుంది. కరెక్ట్ గా వికలాంగులు కానీ, ముసలోళ్ళు కానీ, 2,500 లేడీస్ కానీ ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీకి 1000 కూడా దాటవు. అంత దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి ఈ 12,700 గ్రామ పంచాయతీలలో దాదాపు 4,000 వస్తున్నాయి. అంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీతో పోటీలో ఉన్నాము. ఇలా మీరు మున్సిపల్ ఎలక్షన్ కు, ఎంపీటీసీ ఎలక్షన్ కు వెళ్ళండి, మొత్తం
మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ వాళ్ళకి నిజాయితీగా వాళ్ళకి స్కీములు సక్సెస్ అని అనుకుంటే వాళ్ళకి 7,000 పైసలకు ఇప్పుడు గ్రామ పంచాయతీలు రావాలి. వాళ్ళకి వచ్చినాయి 3,800, 3,900. ఇంకా రేపు పొద్దున 3,900 ఎలక్షన్ ఉంది 17వ తారీఖు నాడు. అంటే 12,700 గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ పార్టీ 4,000 గెలుస్తుంది, 4,000 కాంగ్రెస్ గెలుస్తుంది, 1,000 దాదాపుగా బీజేపీ పార్టీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది. అంటే పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు 64 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మేము అక్కడ గెలవలేదు. జిల్లాకు ఒక్కటే గెలిచినాం, ఒక మెదక్ జిల్లా తప్ప మిగతా జిల్లాలలో మేము ఒక్కటి కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలవలేదు. అంటే మా రేషియో ఎట్లుంది, మా విజయకేతనం ఎట్లా ఉంది అనేది ఎగ్జాంపుల్ మీకు కనబడుతుంది. మా ఓట్ బ్యాంక్ ఎట్లా పెరిగింది అనేది. ఓట్ బ్యాంక్ మాకు పెరిగింది. వాళ్ళు తాపిచ్చి తినిపించి ఓటుకు 5,000 ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క టీవీ ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రలోభాలకు గురి చేస్తుంది అంటున్నారు. జయరామ్ గారు ఇంతకుముందే చెప్పారు, నేను గ్రౌండ్ లో ఉండొచ్చాను, రియాలిటీ ఏంటో నాకు తెలుసు, ప్రలోభాలు ఏ విధంగా ఏ స్థాయిలో జరిగాయి అనేదని. నేను ఏమంటున్నా మేడం, ప్రలోభాలు కాంగ్రెస్ పార్టీ పెట్టిందా, బీఆర్ఎస్ పెట్టిందా, బీజేపీ పెట్టిందా అంటున్నారుగా. గ్రౌండ్ లో తిరిగేటువంటి జర్నలిస్టులకు తెలుస్తుంది, గ్రౌండ్ లో ఉన్న వ్యక్తులకు తెలుస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవలేకనే, ఆ స్కీములలో ఇవ్వలేకనే ఇలా గ్యాస్ ఫ్రీ అంటున్నారు. ఎంతమందికి ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వడం లేదు. 2,000 మంది మహిళలకు ఏమి ఇచ్చారు, ఇవ్వలేదు. కేసీఆర్ కిట్టలు ఇవ్వలేదు, గిఫ్ట్ మన క్రిస్మస్ కి ఇవ్వలేదు, మన దసరాకి ఇవ్వలేదు. అన్ని ఫెయిల్ అయ్యి రేషన్ కార్డులు ఏమి ఇచ్చారు, మొన్న 13,000 రేషన్ కార్డులు ఇచ్చారు, అది కూడా ఫెయిల్ అయిపోయింది. అన్ని రుణమాఫీ 41,000 అన్నారు, వాళ్ళు 23,000 రుణమాఫీ చేశారు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, 4,000 పెంచిన, 2,000 పెంచిన, 4,000 అది లేదు. మొత్తం ఫెయిల్ అయిపోయారు. పల్లెల్లో కూడా వాళ్ళు గెలవచ్చిన పరిస్థితి లేదు. అవి గెలిచినా కూడా అక్రమంగా బెదిరించి గెలిచినటువంటి గ్రామ పంచాయతీలే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం. దాదాపుగా మేము మాకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 5,000 గ్రామ పంచాయతీ మా చేతిలో ఉంటాయి. గుర్తు పెట్టుకోండి, 17వ తారీఖు సాయంత్రం తెలిసిపోతుంది. ఒక్కొక్క పేపర్ అవకాశం ఉంది. ఒక్క నిమిషం అండి, కార్తిక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సాధారణంగా ఇటువంటి ఎలక్షన్స్ లో అధికార పార్టీకి చాలా వరకు ఎడ్జ్ ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి మాక్సిమం ఇంతకుముందు ప్యానెల్ మెంబర్స్ చెప్తున్నట్టు విధంగా 7 to 80%, 80 to 90, 85% వరకు కూడా ఆ గెలుపు దిశగా అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి నిధులు విడుదల చేయాలన్నా, గ్రామాలు డెవలప్ కావాలన్నా ఏదైనా సరే అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. ఒక చిన్న క్వశ్చన్ అండి, ఇంతకుముందు మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే మాట్లాడుతున్నప్పుడు ఎంపీలు ఉన్నా సరే గెలిపించుకోలేకపోయారు అని చెప్పి కామెంట్ చేశారు. అందుకే నేను బండి సంజయ్ వీళ్ళందరూ కూడా ఓట్ చోరీ అని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ చెప్తున్నారో అదే దొంగ ఓట్లతో గెలిచారని చెప్పారన్నారు. మళ్ళీ మాట్లాడుతూ నిన్న విలేకరులతో మాట్లాడుతూ కూడా ఏదైతే ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యే ఉన్న చోటు కూడా గెలవలేకపోయారంటే, ఎమ్మెల్యేలు ఉన్న చోటు గెలవకపోతే అది ఎమ్మెల్యేల యొక్క ఏమంటాము వైఫల్యం కింద చెప్పలేమన్నా?